90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? నిన్న మనం చూసాము అండ్ రోజు చూస్తున్నప్పటికీ కూడా బంగారంలో ప్రతిరోజు ఏదో ఒక చేంజ్ మనం చూస్తున్నాం. అది అప్ డౌన్ పక్కన పెడితే ప్రతిరోజు దాన్ని అంతే క్యూరియస్గా చూసే జనాలు అంతలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు చెప్తారు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా వైస్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు నిజమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ల్యాండ్ ప్రాపర్టీస్ కావచ్చు, లేదు అంటే మనకున్న ఆస్తులు కావచ్చు, ఇవేమి మనకి హెల్ప్ చేయవు. అదే ఆ బంగారాన్ని తీసుకొని ఎక్కడన్నా పెడితే ఇమ్మీడియట్గా మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. అలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి గోల్డ్ మీద అనుకుంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్డ్ రేట్ మనం రెగ్యులర్గా చూసుకుంటాము. మన వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో పండగ దగ్గరకు వచ్చేస్తుంది, భోగి, సంక్రాంతి అండ్ కనుమ. సో సెలబ్రేషన్ మూడ్స్లో అందరైతే ఉన్నారు. అండ్ అలాగే దాంతోపాటే ఇప్పుడు కూడా చాలామంది షాపింగ్ చేస్తారు. ఎస్. అండ్ నిన్నటి వరకు డిస్కషన్ లిటరల్లీ కొన్ని షాప్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం తెలిసిందంటే లాస్ట్ మినిట్ వరకు యూ షాప్ టిల్ యూ డ్రాప్ అని చెప్పేసి జనాలు అంత సీరియస్గా భక్తితో షాపింగ్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదిలే. ఒకప్పుడన్నా మనం పండుగలకు చేసేవాళ్ళం షాపింగ్, కానీ ఇప్పుడు పండుగతో సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా షాపింగ్. ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ప్రిఫర్ చేస్తున్నారు. అందులో టాప్ అంటే గోల్డ్. ఎస్. అది మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వట్లా. ఎందుకంటే గోల్డ్కి ఉన్న ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ మనం ఎంతైతే ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా, మనం చేసే ఆ ఎడ్యుకేషనల్ వీడియోస్ ద్వారా చాలామంది ఎడ్యుకేట్ అయ్యేసి ఆ నాలెడ్జ్ ద్వారా ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. లైక్ యూనో ఒక పెద్ద కార్ కొనుక్కోవడంలో మీకు ఆ అప్రిసియేషన్ అనేది ఉండదు. ఆర్ ఒక మంచి కాస్ట్లీ వాచ్, 5 లక్షల వాచ్ కానివ్వండి, ఒక 10 లక్షల బైక్ కానివ్వండి, ఇలాంటి వాటిలో అప్రిసియేషన్ లేదని చెప్పి తెలిసిపోయింది. మీరు అన్నట్టుగా కార్లో కావచ్చు, బైక్లో కావచ్చు, ఎలక్ట్రిక్ ఏదైనా కావచ్చు, అందులో మనం పెట్టిన దానికి రాబడి నెక్స్ట్ దీంట్లో వస్తుందా అన్నది క్వశ్చన్ మార్కే. ఆ ప్రశ్నకి జవాబు లేదు అక్కడ. కానీ గోల్డ్ లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుకే తిరిగి గోల్డ్ వైపే ఎక్కువగా ఒక వైస్ డెసిషన్ అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం కదా. సో ఆ మాటని అసలు జవదాటకుండా కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు, కాల్ చేస్తున్నారు. లిటరలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఆ రియలైజేషన్ స్పెషల్లీ మన సీనియర్స్కి అయితే అందరికి ఉందండి. ఆల్రెడీ లైక్ 2000 ముందు పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంతా తెలుసు విలువ. ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ ఉంటారు కదండి, వీళ్ళతో పాటు జనరేషన్ ఆల్ఫా, వీళ్ళకి గోల్డ్ విలువ తెలియజేయాలి. అదే మన ప్రయత్నం ఇక్కడ నుంచి. సో వీళ్ళందరూ కూడా ఆ గోల్డ్ వైపు పరుగు తీశారనుకోండి, అసలు గోల్డ్ నేను నిజంగా అంటున్నాను 1,00,000 దాటి 1,50,000 నెక్స్ట్ 10 yearsలో ఎప్పుడు వెళ్ళిపోతుందో మనం చెప్పలేం. 10 years చాలా ఎక్కువ చెప్పాను. నిజంగా చెప్పాలి అంటే 5 years సరిపోతుంది, ఎగిరిపోతుంది గోల్డ్ ప్రైసెస్ పై వైపు. కానీ ఈ షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. అండ్ ఫెస్టివల్ టైంలో ఇంకా తక్కువ రేట్లకు దొరికితే ఇంకా దానికంటే మంచి విషయం ఇంకేం లేదు. అంటే సార్ గోల్డ్ రేట్ తగ్గిందా ఆ విషయం చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ మనము స్పాట్ రేట్ చూద్దాం. ఓకే, స్పాట్ ప్రైసెస్ చూసుకుంటే ఈ రోజున శిరీష ఇన్ఫాక్ట్ 24 క్యారెట్ గోల్డ్ 78.82 నిన్నటి ప్రైస్. ఈ రోజున మీరు చూసుకుంటే 79.20 రూపీస్. జస్ట్ ఎక్కువగా కాదు, గిచ్చినట్లుగా చిన్నగా 38 రూపాయలు పెరిగింది అంతే. 38 రూపాయలు. అబ్సల్యూట్లీ. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 72.25 నిన్న ప్రైస్ అది. సో ఈ రోజున మీరు చూసుకుంటే 72.60 ఉంది. అగైన్ ఇట్ హాస్ గాన్ అప్ బై 35 రూపీస్ ప్రైస్. 18 క్యారెట్ గోల్డ్ అయితే అఫ్ కోర్స్ జనరేషన్ నెక్స్ట్ వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి డెఫినెట్గా అది కూడా మనం చూపిద్దాం. సో 5912 వాజ్ యస్టర్డేస్ ప్రైస్. ఈ రోజున చూసుకుంటే 5940, అగైన్ ఒక 28 రూపీస్ వరకు పెరగడం అనేది జరిగింది. అయితే ఈ ప్రైసెస్ ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అంటే గత వారంలో 72,000-73,000 వరకు పడిపోయిన గోల్డ్ కాస్త ఇప్పుడు 78,000 దగ్గరకు వచ్చేసింది. అవునా? అవునండి. ఎందుకంటే 73,000 నుంచి 78,000 అంటే 5,000 రూపాయలు ఫ్యూచర్స్లో పెరిగిందని. కానీ గోల్డ్ మీకు ఇక్కడ స్పాట్ మార్కెట్లో ఎంత పెరిగిందండి? మహా అంటే మీరు ఇక్కడ లెక్క చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక 40, అక్కడ ఒక 33, 87, దాంతోపాటు 11, 38 తీసి కొడితే మహా అంటే ఒక 200-300 రూపాయలు కూడా పెరగల స్పాట్ గోల్డ్ మార్కెట్లో. మరి ఇంకేం కావాలి? అవునా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు గోల్డ్ ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ డెసిషన్ని పోస్ట్పోన్ చేయకండి. ఖచ్చితంగా ముందుకెళ్ళండి, ఆలోచించుకోండి. నేనేం రికమెండేషన్ ఎప్పుడు ఇవ్వను, బట్ తగ్గున్నప్పుడు కొనడంలో తప్పేం లేదు, లాభమే ఉంది. అబ్సల్యూట్లీ. సో లాంగ్ టర్మ్ కోసం ఎలాగో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కొనండి. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మీరు అడిగారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శిరీష,
ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, సార్ నేను గోల్డ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్లో మాత్రం పెడతాను, మీరు నాకు చెప్పండి ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను లేదంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెట్టాను ఒక లాంగ్ టర్మ్ కోసం. నేనేం చెప్తానంటే, మీకు ఒకవేళ ఆల్రెడీ కావాల్సిన గోల్డ్ 1 కేజీ, అర కేజీ లేదంటే 1/4 కేజీ మీ ఇంట్లో ఉందనుకోండి, ఇంకా ఎంత అని ఫిజికల్ గోల్డ్ కొంటారు? ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనండి. మీ దగ్గర కేజీ గోల్డ్ లేదా, అర కేజీ కూడా లేదా, గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనేది. సో దట్స్ ద బెటర్ ఆప్షన్ వాట్ ఐ సజెస్ట్. ఎందుకంటే కేజీ, అర కేజీ ఇప్పుడు అంతా మామూలు కాబోతుంది. ఆడవాళ్ళకి ఎలాగో అర కేజీ వాళ్ళకి అలౌడ్ కాబట్టి ఆడవాళ్ళ పేరున కొనండి. సో అలాంటి గవర్నమెంట్ మీకు ఫెసిలిటీ ఇచ్చినప్పుడు యూ కెన్ అవైల్ దట్ ఫెసిలిటీ. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు టుడేస్ అండ్ టుమారోస్ చార్ట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్గా చూసేది డైలీ చార్ట్స్లో. ఎందుకంటే అసలు రౌండ్ అబౌట్ చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది అన్నది మనకు డైలీ చార్ట్స్లో ఒక క్లారిటీ వస్తుంది శిరీష. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్లీ మనం ఎలాగైతే నిన్న మీకు గుర్తుందా, ఒక ట్రెండ్ లైన్ నేను మీకు 2 వేసి చూపించా. లైక్ దెర్ వాజ్ అ కంజెషన్ విచ్ ఇస్ ఫార్మింగ్ అని చెప్పేసి. ఇదిగోండి అదే కంజెషన్ ఈ రోజు కూడా అలాగే ఉంది గోల్డ్లో. సో కింద వైపున ఒకవేళ పడే ఛాన్స్ ఉందంటే మీకు చాలా టైం ఉందండి. గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఇన్ ఎనీ టైమ్ సూన్. సో ఈ కంజెషన్లో ఈ రోజున మనం చూసుకుంటే యాక్చువల్గా ఇది నిన్నటి డేట్ అనమాట. సో దాని ప్రకారంగా ఈ కంజెషన్ బయటికి రావాలి. కిందికి ఎంతకు రావాలి అనుకుంటే దాదాపు ప్రైసింగ్ మీరు చూడండి శిరీష, 77,000 తెగ్గొట్టాలి. 77,000 దిగిందనుకోండి, మళ్ళీ 72,000లో స్ట్రాంగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. మరి కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాట. ఒకవేళ 72,000 దిగితే యూ కెన్ సీ 60,000 రూపీస్. సో ఆ ఫాల్ని అయితే మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. January 20 ఈజ్ అ కౌంట్ డౌన్, మనందరికీ తెలుసు. సో ట్రంప్ గారు రాబోతున్నారు కొత్త రాష్ట్రపతి లాగా. సో ఆ రోజున ఆయన తీసుకోబోయే డెసిషన్ మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దాట్. సో ఇక్కడ మీకు 30-minute చార్ట్లో కూడా చూసుకుంటే సేమ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న రైజ్ ఉంది శిరీష. సో గత కొన్ని రోజుల ముందు పడిపోయిన తర్వాత దిస్ వాజ్ ద లాస్ట్ ఫాల్ అండి. మనం లెక్క పెట్టుకుంటే 6th Jan రోజున ఇట్ వాజ్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 76,892. అక్కడ నుంచి మీరు చూసుకుంటే 78,000 వరకు రావడం జరిగింది. అంటే దాదాపు ఒక 1,000-1,500 రూపాయలు జస్ట్ ఒక వారం లోపల పెరగడం జరిగింది. సో ఈ కంజెషన్ మోడ్ ఎప్పటిదాకైతే బయటికి అప్ సైడ్ లేదా బయటికి కింది సైడ్ రాకపోతే అప్పటిదాకా మేజర్ మూవ్మెంట్ ఉండదు. కానీ గోల్డ్ స్పాట్ ప్రైసెస్ మాత్రం ఎక్కువగా పెరగట్లేదు. జాగ్రత్తగా ఆ విషయంలో మాత్రం మీరు ఏదైనా కన్సిడరేషన్ చేయాలనుకుంటే, పండగ టైంలో ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా, స్పెషల్లీ వైఫ్ ఉంటారు, యువర్ మదర్ కానివ్వండి, అందరికీ ఇలాంటి టైంలోనే గోల్డ్ కొనమని చెప్తాను. మంచి అవకాశం. కొత్త సంవత్సరం స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ గోల్డ్ అని చెప్తా శిరీష. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.